హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వచ్చేసి గుడ్ న్యూస్ అండి. వచ్చే నెలలో సర్పంచ్ ఎలక్షన్స్ జరుగుతాయి. పూర్తి వివరాలు చూసుకుందాం. వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి. వచ్చే నెలలో సర్పంచ్ ఎన్నికలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ సైతం సిద్ధమవుతున్న సర్కారు మార్చి నుంచి విద్యార్థులకు వరుస పరీక్ష నేపథ్యంలో వచ్చే నెలలోనే సర్పంచ్ ఎలక్షన్ జరపాలని గవర్నమెంట్ అయితే డిసైడ్ అయినట్టు సమాచారం. చూడండి, మనకు మార్చి ఫస్ట్ వీక్ స్టార్ట్ అయిందంటే 10th క్లాస్ ఎగ్జామ్స్, ఇంటర్ ఎగ్జామ్స్, తర్వాత డిగ్రీ ఎగ్జామ్స్, ఈ విధంగా ఎగ్జామ్స్ కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఎగ్జామ్స్ కంటిన్యూ అవుతూ ఉంటే టీచర్స్ అనేది అవైలబిలిటీలో ఉండరు. ఎందుకంటే ఎలక్షన్స్కి డ్యూటీ చేసేది టీచర్సే కనుక టీచర్స్ ఫ్రీ ఉన్న టైంలోనే ఎలక్షన్స్ పెడతారు. ఎప్పుడైనా ఓన్లీ వచ్చే నెల మాత్రమే టీచర్స్ ఖాళీగా ఉండడానికి టైం ఉంది. అందుకే మనకు వచ్చే నెలలోనే సర్పంచ్ ఎలక్షన్స్ పెట్టాలని డిసైడ్ అయ్యారు. ఆల్రెడీ బ్యాలెట్ పేపర్లు అయితే ప్రింటింగ్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనకు స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల నివేదికకు డెడికేటెడ్ కమిటీ సిద్ధం చేసింది. ఆ కమిటీని త్వరలోనే ప్రభుత్వానికి పంపించి అనంతరం క్యాబినెట్ భేటీలో రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకున్న తర్వాత మనకు సర్పంచ్ ఎలక్షన్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. ఆల్రెడీ అన్నీ కంప్లీట్ అయిపోయిన కనుక నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అతి కొద్ది రోజుల్లోనే ఎలక్షన్స్ జరిపే అవకాశం ఉంది. అంతేకాకుండా మనకు జనవరి 26 నుంచి రైతు భరోసా, భూమి లేని రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం, కొత్త రేషన్ కార్డులు, ఈ విధంగా అన్ని హెల్ప్స్ చేస్తుంది, అన్ని ప్రజలకు మంచి చేస్తుంది. కనుక మంచి చేసిన వెంటనే ఎలక్షన్స్ పెడితే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అనుకుంటున్న గవర్నమెంటు ఈ పథకాలకు సంబంధించిన అన్ని ఇచ్చేసిన తర్వాత మనకు ఎలక్షన్స్ పెట్టే అవకాశం ఉంది. అదేవిధంగా ఫస్ట్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పెడదామనుకోరు. బట్ ప్రాబ్లం ఏంటంటే కనీసం మండలానికి 5 ఎంపీటీసీ స్థానాలు ఉండాలని ప్రభుత్వ చట్ట సవరణ చేసింది. ఈ చట్ట సవరణ అనేది గవర్నర్ దగ్గరకు పోయింది. గవర్నర్ ఇంకా గ్రీన్ సిగ్నల్ అంటే గవర్నర్ సైన్ పెట్టి రిటర్న్ వచ్చిన తర్వాత ఈ ఎంపీటీసీ స్థానాలు అనేది డిసైడ్ అవుతుంది. సో ఇది కొంచెం టైం పడుతుంది కనుక ఫస్ట్ ఎలక్షన్స్, పంచాయతీ ఎలక్షన్స్ పెట్టి తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ పెట్టాలని డిసైడ్ అయ్యారు. అంతేకాకుండా సర్పంచ్ ఎలక్షన్స్ యొక్క రిజల్ట్స్ అనేది ఆ రోజే వస్తుంది. సో ఎర్లీగా కంప్లీట్ అయిపోతాయి. ఇంకా వన్ మోర్ రీజన్ ఏంటంటే లాస్ట్ ఇయర్ నుంచి ఊర్లలో సర్పంచులు లేరు, ప్రత్యేక పాలన జరుగుతుంది. సర్పంచులు లేరు కనుక కేంద్రం నుంచి రావాల్సిన నిధులు వస్తలేవన్నమాట. కేంద్రం నుంచి నిధులు ఇప్పటికీ మనకు 1600 కోట్లు నిలిచిపోయాయి. కేంద్రాన్ని అడిగితే ఏం చెప్తుందంటే సర్పంచ్ ఎలక్షన్లు పెట్టి కొత్త సర్పంచ్ రాగానే మేము వచ్చేసి కేంద్రం నుంచి 1600 కోట్లు నిధులు విడుదల చేస్తాము కనుక మీరు సర్పంచులు రాగానే మాకు చెప్పండి అన్నట్టు సమాచారం. సో సర్పంచ్ ఎలక్షన్స్ జరిగితే గవర్నమెంట్కి కూడా 1600 కోట్లు వస్తాయి. ఇప్పుడు ఏమైనా జీతాలు కానీ ఏమైనా ఆగిపోయినా ఉంటే పనులు చేసుకోవచ్చు. అదేవిధంగా కొత్తగా 200 గ్రామ పంచాయతీలు కూడా నిన్ననే మనకు ఓకే చెప్పడం జరిగింది. ఇది అప్డేట్. సో వచ్చే నెలలోనే సర్పంచ్ ఎలక్షన్ జరగడానికి 90% ఛాన్స్ ఉంది. అందుకే 26 నుంచి అన్ని పథకాలు ధనాదాన్ని ఇచ్చేస్తారు గవర్నమెంట్. ఇది అప్డేట్. మీరేమనుకుంటున్నారు? మీ ఒపీనియన్ ఏంటి? గవర్నమెంట్ ఆలోచించే తీరు కరెక్టేనా? గెలుస్తుంది అనుకుంటున్నారా? వీడియోని లైక్ చేయండి. మీ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.